ఎందుకవ్వా శేఖర్ గౌడ్కి ఎందుకు ఊరు మంచిగా చేస్తాడు 2 మలకలు వేసినా కానీ గెలవలేదని మాకు ఇదే పాతిగా కలిసినాం 2 సార్లు కూడా అది ఏ కరెంటు తీసేసా ఏం చేసో అతన్ని పక్కకు నెట్టేసి అన్యాయంగా గెలిచినప్పుడు కాకపోతే ఇప్పుడు కావాలని ప్రజలే ధర్మాన్ని గెలిపించి ఈ రోజు మామూలు గెలిపించారని చెప్పేసి చంద్రలాపూర్ గ్రామ ప్రజలకు నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములకు నా ఓటర్ మహాశైలకు మీ అందరి ఆశీర్వాదంతో ఇంత భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు ఏదైతే విశ్వాసం మీరు ఏదైతే నమ్మకం కొద్ది సురగోని శేఖర్ గౌడ్ని గెలిపించిండో ఖచ్చితంగా దానికి 100కు 200 రేట్లుగా ఆయన ఖచ్చితంగా మీకు పనిచేస్తాడు. ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కొనసాగుతోంది. 2వ దశ పోలింగ్ సంబంధించి ఇవాళ పూర్తయిపోయింది. 2వ దశకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడ్డాయి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఫలితాలు వెలువడడానికి కొంత సమయం అయితే పట్టింది. అయితే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి సంబంధించిన ఫలితం ఇప్పుడే వచ్చింది. చంద్లాపూర్ గ్రామ సర్పంచ్గా సురగోని శేఖర్ గౌడ్ అయితే జయకేతనం ఎగరవేసిండు. ఇక్కడ మొత్తం చిన్నకోడూరు మండలంలోనే ఇదొక బిగ్గెస్ట్ విన్ అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఇక్కడ చిన్నకోడూరు మండలానికి సంబంధించి చంద్లాపూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ ఉంటాడు. జడ్పీ చైర్పర్సన్ గ్రామంలో ఇక్కడ విజయకేతనం ఎగరవేయడంతో ఇక్కడ చూడొచ్చు మనం జన సందోహాన్ని. ఏ గ్రామంలో అయినా ఓటేసి ఇంటికి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ చంద్లాపూర్ గ్రామంలో ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ వచ్చేదాకా కూడా ఇక్కడనే పోలింగ్ కేంద్రం దగ్గరనే పడిగాపులు కాసినటువంటి సందర్భం చూడొచ్చు మనం. చంద్లాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా ఫలితం కోసం ఇక్కడే పోలింగ్ కేంద్రం దగ్గర పడిగాపులు అయితే కాస్తూ ఉన్నారు. శేఖర్ గౌడ్ గెలవాలని చెప్పేసి కూడా ఊరంతా కూడా ఏకతాటి మీదకి వచ్చినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. మనతో పాటు సురగోని శేఖర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడేది అన్న చెప్పండి, ఎట్లా ఉంది గెలవడం? చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి మాట్లాడడం రావడం లేదు. ఎందుకంటే ఒక కుంభస్థలాన్ని కొట్టినాం. ఇవాళ కుంభస్థలం అంటే మామూలు కుంభస్థలం కాదు, కేసీఆర్కు రైట్ హ్యాండ్నే కుంభస్థలాన్ని కొట్టి చూంచడం. ఇవాళ ఒక్కడనే చెప్పుకున్న తొత్తుకే చెప్తున్నా. ఈ నుంచే వార్నింగ్ ఇస్తున్నా, చంద్రలాపూర్ నుంచే ఏ ఎన్నిక రాని ఏదన్నా కానీ చిన్న కార్యకర్త, చిన్న స్థాయి, చిన్న ఇంటి నుంచి వచ్చిన కార్యకర్తనైనా గెలిపించుకునే స్థాయి ఉందని నా ఎన్నికతో ఇవాళ ఈ గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు వాళ్ళకి పేరున పాదాభివందనం. ముఖ్యంగా బిడ్డ, నువ్వు ఎక్కడో సాటుకుండి కుతంత్రాలు వర్ణుడు కాదు. ఈకా నుంచి డేరు కాస్తా, ఈకా నుంచి నీకు నాకే పోటీ. ఇవాళ నువ్వు వెనక ముందుండి నడిపించినావు కదా, ఈకా నుంచి నేను ముందటుండి ఈ మధ్య వేదికంగా తెలుపుకుంటున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క ఓటర్ ఇవాళ రాత్రి 10 అయిపోతుంది, ఈ టైం కూడా ప్రతి ఒక్క మీకు ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ ఇక్కడే ఉన్నాడు, ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 306 మెజార్టీ ఇచ్చారంటే మామూలు విషయం కాదు ఇది. చంద్రలాపురం జిల్లా మాజీ జిల్లా చైర్పర్సన్ అయిన ఊళ్ళో 306 మెజార్టీ వచ్చిందంటే ఇలా కొడుకులకు లాగులు తడుతుంది. మార్పు దొర అహంకారానికి మార్పు అనేది ఇదే. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. సిద్దిపేట నియోజకవర్గానికి హరీష్ రావుకు ధీటైన మొగోని చెప్తున్నాం. బీజేపీ నుంచే కాదు, ఈ కాడ నుంచి పార్టీలు అనేది ఉంటుంది. నేను పార్టీ వ్యక్తిగతంగా పార్టీని కావచ్చు, కానీ గ్రామ అభివృద్ధిలో ఒక సర్పంచ్గానే, ఒక గ్రామ ప్రజాప్రతినిధిగానే పనిచేస్తా తప్ప ఒక నాయకుడిగా నేను మాత్రం ముందుకు సాగా. పార్టీ పరంగా ఈ ఊరు దారితే పార్టీ పరంగా చూసుకుంటా తప్ప ఊళ్ళో మాత్రం నాకు అభివృద్ధి ముఖ్యం. ఏ పార్టీనైనా, ఏ పార్టీ నాయకునైనా కలుస్తా, మంత్రినైనా కలుస్తా, ఈ తోటి ఎమ్మెల్యేనైనా కలిసే అధికారం నాకు సర్పంచ్కి ఉంటుంది. ఎక్కువ నిధులు తెచ్చుకొని చంద్రలాపురం ఇన్ని రోజులు కానీ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఈ రాబోయే 5 ఏళ్లలో చేసి చూపిస్తామని తెలుపుతా ఉన్నాను. సో ఎన్నికల వరకే పార్టీలన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం అన్నదమ్ములు లెక్కనే కలిసి ఉంటాం, అందరం ఒకటే ఊరోళ్ళం. సో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని స్థానిక ఎమ్మెల్యేలను కలవడానికైనా, మంత్రులను కలవడానికైనా, గ్రామ అభివృద్ధి నాకు ముఖ్యం, ఊరు దాటినాకనే నాకు పార్టీ, ఊళ్ళకి వస్తే నేను ఊరు వ్యక్తినే, సర్పంచ్ని అని చెప్పేసి కూడా సురగోని శేఖర్ గౌడ్ చెప్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు జనాల్ని ఫుల్గా. ఏందమ్మా అందరు శేఖర్ గౌడ్ కోసం వచ్చిరా?
ఈ టైం దాకా ఓటేసి ఇంటికాడ తిని పండుకుంటారు కదా జనరల్ గా, అంతేనా? ఈ టైం దాకా ఉన్నారు. శేఖర్ గౌడే గెలవాలనుకున్నా. గెలవాలనుకున్నాం అయ్యా. ఎందుకవ్వా శేఖర్ గౌడ్కి ఎందుకు ఊరు మంచిగా చేస్తాడు. 2 మలకలు వేసినా గాని గెలవలేదని మాకు ఇదే పాతిగా కలిసినాం. సరే నాయకుడు అని అనుకున్నారా? చూడొచ్చు మనం ఇక్కడ ప్రజలు కూడా మాట్లాడతారు. మార్పును కోరుకున్నాను. ఏం జరిగింది ఊర్లో అంటే జెడ్పీ చైర్పర్సన్ గ్రామంలో ఇది 300 పైచీలకు అది థంపింగ్ మెజారిటీ అని చెప్పుకోవచ్చు. ఇట్లా అయితే ఇది ఒక 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒకరి చేతి మీకు నడుస్తుందా, రెండో చేతుల మీకు నడుస్తుందా, ఎక్కడికి అవుతుందా? ప్రజలు ఈసారి ఏంటంటే ఒక కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి కొత్త వ్యక్తిని ప్రజల్లో నిలబెట్టి మార్పు కోరుకున్నారు. చంద్రపూర్ ప్రజలు ఏం చేశారంటే మార్పు కోరుకున్నారు. మాకు పాత వ్యక్తులు ఎవరు వద్దు, కొత్త వ్యక్తి కావాలి. 2 సార్లు కూడా అది ఏ కరెంటు తీసేసా ఏం చేసో అతన్ని పక్కకు నెట్టేసి అన్యాయంగా గెలిచినప్పుడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కావాలని ప్రజలే ధర్మాన్ని గెలిపించి ఈ రోజు మామూలు గెలిపించారని చెప్పేసి సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం చంద్లాపూర్ గ్రామానికి సంబంధించి సురగోని శేఖర్ గౌడ్ సో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి. గతంలో చాలా సార్లు పోటీ చేసి ఇక్కడ నిరాశ ఎదురైనప్పటికీ కూడా అట్లానే గ్రామాన్ని పట్టుకొని ఇక్కడ సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి. మొత్తానికైతే సురగోని శేఖర్ గౌడ్ కి సంబంధించిన ఆయన బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ ఓటర్లు కానీ సో అసలు మనం ఎక్కడ కూడా చూడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఊర్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఇక్కడే కౌంటింగ్ సెంటర్ దగ్గర పడిగాపులైతే కాస్తున్నటువంటి పరిస్థితి. సో శేఖర్ గౌడ్ విజయమే మా విజయం అన్నట్టుగా ప్రతి ఒక్క ఓటరు పొద్దుగాలు వచ్చి ఓటేసిపోయిన ప్రతి ఓటరు ఇప్పుడు సాయంత్రం వచ్చి ఇక్కడనే పడిగాపులైతే కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. సో మరి సురగోని శేఖర్ గౌడ్ విజయ సంకేతంతో బయటకు వస్తాడా మరి ఎట్లా అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఆయనతో పాటు పనిచేసినటువంటి చాలా మంది ఉన్నారు. మహిళలు కేరింతలు కొడుతున్నారు, పురుషులంతా కూడా యూత్ అయితే అసలు కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా శేఖర్ గౌడ్ అని అరుస్తున్నారు. గతంలో చాలా అక్రమ కేసులు కూడా ఎదుర్కొన్నారు గ్రామంలో కానీ ఇంకా బయట కూడా. సో ఆ నిమిషాలు కూడా మాట్లాడదాం. చెప్పండి ఎట్లా ఉంది, ఇంతమంది ఏంది అసలు ఎక్కడ చూడలేను ఎట్లా? ముందుగా అందరికీ నమస్కారం. చంద్లాపూర్ గ్రామ ప్రజలకు, నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు, నా ఓటర్ మహాశైలకు మీ అందరి ఆశీర్వాదంతో ఇంత భారీ మెజార్టీతో మనల్ని గెలిపించినందుకు ఏదైతే విశ్వాసం మీరు ఏదైతే నమ్మకం కొద్ది సురగోని శేఖర్ గౌడ్ని గెలిపించిండో ఖచ్చితంగా దానికి 100కు 200 రేట్లుగా ఆయన ఖచ్చితంగా మీకు పనిచేస్తాడు. ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్నిట్లలో మీ ముందుగా ఉంటాడు. మా ఊరు ఇలవెళ్ళిపోయిన రంగనాయకుని ఆశీస్సులు, మా కులదైవమైన ఆ రేణుక తల్లి ఆశీస్సులతో ఇలా గెలిచింది కాబట్టి ఇది అందరూ పార్టీలన్నీ పక్కకు పెట్టి అందరం కలిసి 35 ఏళ్ళ రాజకీయాన్ని దెబ్బ కొట్టడానికి ఇలా ఏ విధంగా అయితే పనిచేసిర్రో అందరికీ ఖచ్చితంగా కష్టాల్లో ఏదేమైనా కానీ ఖచ్చితంగా ముందుంటే సురగోని శేఖరే. ఈ కాడ నుంచి గతంలో ఏం నడిచిందో కానీ ఈ కాడ నుంచి వాళ్ళ ఆటలు వాళ్ళు ఏం సాగాయి. నిన్నటికి సుధా ఎన్నో మధ్యాహ్న డబ్బులు ఏర్లై పారినా కానీ జనం అందరూ ఏకతాటిగా శేఖర్ గౌడ్ని గెలిపించాలనుకోరు. దానికి వాళ్ళందరికీ పాదాభివందనాలు చంద్లాపూర్ గ్రామ ప్రజలకు. సో ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని. చూడండి బాబు, అసలు ఇంతమంది ఎందుకు ఇక్కడ పడిగాపులు వస్తారు ఈ టైం దాకా? శేఖర్ గౌడ్ గెలుపు ఉత్సాహంతో నిలబడవలసి వచ్చింది. అంతేనా? ఇప్పుడు 10 ఏళ్ళ పోరాటం ఇది, ఒక్క రోజు కాదు. 35 ఏళ్ళ పరిపాలన దెబ్బ కొట్టడానికి ఇదంతా ప్రయత్నాలు చేసినాం, కష్టపడ్డాము, గెలిపించినాం. సో మొత్తానికి గెలుపు ఖాయమైపోయిందా? గెలుపు ఖాయమైపోయింది. ఏదైతే హామీలు ఇచ్చినామో అన్ని పనులు కూడా ప్రజలకు కరెక్ట్ గా చేసి తీరుతాం. కానీ ఈ 35 ఏళ్ళ పరిపాలన ఎక్కడ పోయినా ఎక్కడ వేసిన కొంగడ అక్కడనే ఉన్నది. వార్డు నంబర్ల కాంచాయి వదిలిపెట్టలేదు. పొలం గురించి చేసి పైసలు పంచిర్రు, మందు పంచిర్రు, ఏది చేసినా కానీ ప్రజల ఏదైతే అభిమానం ఉంటుందో ప్రజల అభిమానంతో ఎవ్వరు కూడా ఎన్ని పైసలు పెట్టినా కానీ గెలవరు. జనరల్ ఏడా కానీ సరే పోలింగ్ టైం దాకా వస్తారు, ఓట్లు వేస్తారు, వెళ్ళిపోతారు. ఎవరో గెలవంతి అని అంటే ఇంతమంది ఓట్లు వేసినా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. 2 సార్లు కూడా దగ్గరికి వచ్చినాక ఓడగొట్టారు, కుట్రలు చేసి ఓట్లు తప్పించి. కానీ ఇది ప్లస్ పాయింట్ అయింది. అన్ని కులాలు, ఇది ఒక కులం అని కాదు, అన్ని కుల సంఘాలు శేఖర్ను గెలిపేయాలని ఒక పట్టుదలతోటి గెలిపించిర్రు. ఏకదాటి మీకు వచ్చింది, ఆ విజయవంతమైంది.
మేము ఇచ్చిన హామీలు కూడా ఎల్లవెల్లగా ఏదైనా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా తీర్చిస్తాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అదే సంద్రాపురంలో ఇవాళ మాకు ఒక చాలా సంతోషము. ఇవల్ల మాకు ఒక స్వాతంత్రం వచ్చినంత హ్యాపీగా ఉన్నాం మేము. అక్రమ కేసులు పెట్టినా వెనుకకు పోలే, బెదిరించినా వెనుకకు పోకుండా మేము ఒక శేఖర్ గౌడ్ని ఇలా గెలిపించి కష్టపడి ఊరంతా మేము అంతా ప్రేమతోటి మాకు ఒక ఓట్లేసి గెలిపించి ఇంత మెజార్టీని సందలాపురంలో ఎప్పుడు చూడలేదు. ఈ సంతోషం మాకు బాగా ఆప్యాయతలు మంచి జనం ఇచ్చేసారు. సురవన్ శేఖర్ గౌడ్ అత్యంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇదే 366 ఓట్లతో ఘన విజయం సాధించాము. అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మనము ఘనంగా సాధించుకుందామని కోరుతున్నాం. ఇది 10 ఏళ్ల పాలన గురించి మనం ఇంతగానం అభివృద్ధి చేస్తున్నాం. ఈ 10 ఏళ్ల పాలన కూడా వీళ్ళు ఇంతగానం కరెంట్ కట్ చేసి అది చేయడం జరిగింది. ఇప్పుడు మన శేఖరం ఎలాగైతే గెలిపించుకోవడం జరిగిందో ఇలాగే అభివృద్ధి కోరుకుందామని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలు.